బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరవండి. ఆది కాండము 12వ అధ్యాయం 1-2 వచనాలను ధ్యానం చేద్దాం. యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి ఈ దేశము నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నిన్ను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు. అంతకుముందు అబ్రహాము గొప్ప జనమవుతాడనే విషయాల్ని మనం ధ్యానం చేశాము. అబ్రహాము భూమి మీద తన జాతులను, తన జనాంగాన్ని విస్తరింపచేస్తాడనే విషయాన్ని మనం విన్నాం. అబ్రహాము అంతగా దీవించబడటానికి గల కారణం అబ్రహాము దేవుని మాట వినినందున అని చెప్పాను. అబ్రహాము దేవుని మాట విన్నాడు గనుక అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, 2 ప్రమాణం చేసుకున్నాడు అని విషయాలు ఇంతకుముందు మెసేజ్లో చెప్పాను. ఈరోజు అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల 2వ కారణాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అంటాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరాలి. నీ బంధువులను, నీ తండ్రి ఇంటిను, నీ దేశాన్ని వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరాలి అన్నాడు. అంటే దేవుడు అబ్రహామును ప్రత్యేకిస్తూ ఉన్నాడు. అబ్రహాముని ఏం చేస్తున్నాడు? ప్రత్యేకిస్తున్నాడు. ఎవరిలో నుండి? దేశంలో నుండి, బంధువులలో నుండి, తండ్రి ఇంటి నుండి అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు, వేరుపరుస్తున్నాడు. ఎందుకు దేవుడు అబ్రహామును ప్రత్యేకిస్తున్నాడు? అబ్రహామును దేవుడు వారిలో నుండి ఎందుకు వేరు చేస్తున్నాడు అంటే, మహిమ కలిగిన దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. మహిమ కలిగిన దేవుడు అబ్రహాముతో మాట్లాడాడని క్రొత్త నిబంధన కాలంలో సంఘ పెద్దలలో ఉన్న 7గురిలో ఒక సంఘ పెద్ద స్టెఫను ఈ మాటని జ్ఞాపకం చేస్తాడు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2-3 వచనాలు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 2-3 వచనాలు. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము ఆరారులో కాపురము ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. స్టెఫను ఈ మాటను గుర్తు చేస్తున్నాడు. సంఘ పెద్దగా ఉన్న స్టెఫను ఈ మాటను గుర్తు చేస్తున్నాడు. స్టెఫనుకి వాక్యం బాగా తెలుసు. వాక్యము తెలిసిన వారిని, ఆత్మతో నింపబడిన స్టెఫన్ని దేవుడు సంఘ పెద్దగా నిర్ణయిస్తే, సంఘ పెద్దగా ఉన్న స్టెఫను అబ్రహాము గురించి మాట్లాడుతూ, సహోదరులారా
తండ్రులారా, మహిమ కలిగిన దేవుడు అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మాట్లాడెను. ఏ దేవుడు మాట్లాడాడంట? మహిమ కలిగిన దేవుడు మాట్లాడాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు మెసొపొతేమియాలో ఉండగా. ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మెసొపొతేమియా అనే ప్రాంతం కల్దీల ఊరు అనే పట్టణము మనకి కనబడుతూ ఉంటుంది. ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనం. 15వ అధ్యాయం 7వ వచనం. మరియు ఆయన ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నేను నీకిచ్చుటకు కల్దీల ఊరు అనే పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే. అబ్రహాము, కల్దీల ఊరు అనే పట్టణంలోనూ ఉన్నావు, మెసొపొతేమియా ప్రాంతంలోనూ ఉన్నావు. ఆ ప్రాంతంలో నుండి నిన్ను ప్రత్యేకించి వేరు చేసిన దేవుడను నేనే. ఎందుకు నీ బంధువులను వదిలిపెట్టమన్నాను? ఎందుకు నీ స్వజనులు విడిచిపెట్టమన్నాను? ఎందుకు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాను? వారిలో నుండి నిన్ను ఎందుకు ప్రత్యేకించాను అని అంటే, వారి బంధువులు, వారి స్వజనులు, వారి రక్త సంబంధులు, వారి తండ్రి ఇంటి వారు విగ్రహారాధనలో ఉన్నారు. ఎక్కడున్నారంట? విగ్రహారాధనలో ఉన్నారు. వాడు చేసే ఆరాధన ఏందో కూడా చెబుతా, జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎలాంటి పనులు, ఆ కల్దీల ఊరనే ప్రాంతంలో ఎలాంటి పనులు ఉన్నాయో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. లేవి కాండము 20వ అధ్యాయము 26, 27. మీరు నాకు పరిశుద్ధులుగా ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్ములను వేరు చేసి తిని. అన్యజనులలో ఉన్న నిన్ను అబ్రహాము వేరు చేశాను. వాళ్ళ పనుల గురించి రాయబడింది కింద 27వ వచనం. పురుషుల యందేమి స్త్రీల యందేమి కర్ణ పిశాచి అయినను సోదె అయినను వాళ్ళ మధ్య ఉన్నాయి. అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు ఎలాగున్నాయి అంటే, కొన్ని రిఫరెన్స్లు రేపు చెప్తాను. సోదిగాళ్ళు అంటే బాగా ఇష్టం వాళ్ళకి, శకునాలు చూసేవాళ్ళంటే బాగా ఇష్టం వాళ్ళకి, ముహూర్తాలు అంటే బాగా ఇష్టం. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి, నేను రేపు చెబుతాను. ఆ ప్రాంతంలో, మెసొపొతేమియా ప్రాంతంలో, కల్దీల ఊరు అనే పట్టణంలో, ఆ బబులోను దేశములో ఉన్న ఆ పట్టణం, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారంటే, సోది అంటే బాగా ఇష్టం వాళ్ళకి, శకునాలు చూడటం అంటే బాగా ఇష్టం. కర్ణ పిశాచి పట్టిన వారి దగ్గరికి వెళ్ళి నాళ్ళ చెయ్యి చూపించి నా గతి ఏంది, నా పరిస్థితి ఏంది అని వాళ్ళ దగ్గర అడగటం వాళ్ళకి ఇష్టం. రాజైన సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రాజైన సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణ పిశాచి పట్టిన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సమూయేలుని పిలిపించండి అన్నాడు. ఆ రోజు వాళ్ళకి బాగా జాస్తి ఏందయ్యా అంటే, సోది చెప్పించుకోవటం, కర్ణ పిశాచి పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ముహూర్తాలు పెట్టుకోవటం, శకునాలు చూడటం, నక్షత్రారాధన, చంద్రారాధన, ఇవన్నీ ఉన్నాయి. అందుకని నక్షత్రాలు కలుగు చేసిన వాడిని నేను కదా, సూర్యుడిని కలుగు చేసిన వాడిని నేను కదా, చంద్రుడు కలుగు చేసిన వాడిని నేను కదా,
మీరేమైనా సూర్యారాధన చేస్తున్నారు, చంద్రారాధన చేస్తున్నారు, నక్షత్రారాధన చేస్తున్నారు, ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ఆ నక్షత్రం అంటే బాగుంటది, ఈ నక్షత్రం అంటే బాగుంటది, మరి సోది చెప్పించుకున్నారు. ఆ సోది చెప్పాను ముక్కు మీద తీసుకెళ్లి బాగా పొడుస్తుంది, ముక్కులో పొడుస్తున్నా, రక్తం వస్తున్నాను, ముక్కులో పొడిపించుకుంటానే ఉన్నావు. సోద్యం బాగా చెబుతా ఉంది. ఇలాంటి పరిస్థితి అంతా మీ ప్రాంతంలో ఉంది కనుక నీవు నీ దేశాన్ని వదిలిపెట్టాలి, నీ స్వజనులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలంటే మహిమ కలిగిన దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అది స్టెఫన్ గారు జ్ఞాపకం చేశాడు. మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహాము నీవు నా మాట విని నీ స్వజనులను, నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే ప్రాంతానికి నువ్వు బయలుదేరి రావాలి. అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడ నేను నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, అక్కడ నీ పిల్లల పిల్లలను గొప్పగా ఆశీర్వదిస్తాను. ఎంతగా దేవుడు అక్కడ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ఎంతగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు రాయబడి ఉంది. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యములను, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలు, నీ మేక మందలు దీవించబడును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వాదం పొందుదువు. చాలు. అబ్రహాము, నీవు గాని నీ ప్రాంతాన్ని, నీ స్వజనులను, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను విడిచిపెట్టి మహిమ కలిగిన దేవుడుగా ఉన్నానని నేను నీతో మాట్లాడినట్లుగా నువ్వు గమనించి ఆ ప్రాంతాన్ని గాని విడిచి నీవు బయలుదేరి ప్రత్యేకించబడి వేరుగా నువ్వు వచ్చినట్లయితే నేను నిన్ను, నీ పిల్లల పిల్లలను, నీ గర్భఫలాన్ని, నీ పశువులను, నీ మందలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు, ప్రత్యేకిస్తున్నాడు. అబ్రహామును దేవుడు వేరు చేస్తున్నాడు. ఎందుకు ప్రత్యేకిస్తున్నాడో మీకు చెప్పాను, ఎందుకు వేరు చేస్తున్నాడో చెప్పాను. అబ్రహాములో దేవుడు ఏమి చూసి ఆయన ప్రత్యేకించాడు? అబ్రహాములో దేవుడు ఏమి చూసి ఆయన్ని ఆ ప్రాంతం నుండి వేరు చేస్తున్నాడు? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పాటు చేసుకొని కల్దీల ఊరు అనే స్థలములో నుండి యువతలకు అతన్ని రప్పించి అబ్రామును అబ్రహాము అనే పేరు పెట్టిన వాడు నీవు కదా. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. ఏందంట? అబ్రహాం ఎవరు? అబ్రహాముతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? అబ్రహాముతో దేవుడు మాట్లాడటానికి గల కారణాలు ఏంటి అని అంటే, అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడు, నమ్మకమైన మనసు కలిగిన వాడు. ఇది రేపు చెబుతాను, జాగ్రత్తగా వినాలి. అక్కడున్న పరిస్థితులు ఎలాగున్నాయో రేపు చెప్తాను. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడనే విషయాలు రేపు చెప్తాను. ఈ రోజున దేవుడు ఎందుకు అబ్రహామును ప్రత్యేకించాడో చెబుతాను. అబ్రహామును దేవుడు ఎందుకు వేరు చేశాడు ఆ ప్రజల్లో నుండి. ఆ ప్రజల యొక్క విధానాలు, ఆ ప్రజల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే, లోకానుసారమైన అలవాట్లు, లోకానుసారమైన పద్ధతులు, లోకానుసారమైన వ్యవహారాలు, లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధమైన కార్యకలాపాలు అక్కడ నిండుగా మెండుగా ఉన్నాయి.
కాస్త లోకంలో నన్ను బైబిల్ తీసుకుని వెళ్ళి లోకంలో నన్ను, కాస్త లోకంలో అయిపోయిన తర్వాత మళ్ళా బైబిల్ తీసుకొని చర్చిలో నన్ను, ఇలాగా మనం జీవించకూడదు. నేను ఆ మధ్య ఒక ఊరు వెళ్ళాను, ఈ మధ్య కాలంలోనే ఒక ఊరు వెళితే చర్చి మీదే పాటలు ఏం పెట్టారంటే, దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో. మళ్ళీ అక్కడ ఆరాధన, ఇదింత కిలాడి వ్యవహారం మీద నాకు అర్థం కావట్లా, ఈ కిలాడి ప్రార్థన లేదు నాకు అర్థం కావటం లేదు, అసలు ఈ విధానం ఏందో నాకు తెలియట్లేదు. అదే చర్చి పైన దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో, మళ్ళీ ఆరాధన మళ్ళీ మామూలే, మళ్ళీ ప్రార్థన మామూలే. ఏమి నటన, ఏమి వ్యవహారము. విట్లాచారి పిక్చర్లోగా నిన్ను పెడితే, విట్లాచారి పిక్చర్ ఎలా ఉండదు తెలుసా? దెయ్యాలంటే కాళ్ళు పెట్టి వంట వండుతా ఉంటాయి అంటే విట్లాచారి పిక్చర్లో. దెయ్యాలు కాళ్ళు పెట్టి వంట వండుతుంటాయి అప్పుడప్పుడే. నువ్వు ఉంటే వెచ్చగానన్నా ఉండు, ఉంటే ఆరిపోయి అన్నా కూర్చో. నువ్వు ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే భక్తి గిక్తి లేకుండా ఆరిపోయి అన్నా కూర్చో. నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నులివెచ్చలగా నువ్వు బ్రతుకుతున్నావు కనుక నీ ముఖాన్న నా ఉమ్ముని వేస్తానని ప్రకటన గ్రంథంలో రాయబడింది, నా మాటలు కాదు. మనిషి భక్తి చేస్తే భక్తి చేయాలి, ఒకవేళ భక్తి చేయకపోతే ఆరిపోయి కూర్చోవాలి. భక్తి చేసినట్లుగాను భక్తి చేయనట్లుగాను, వెచ్చగానైనను చల్లగానైనను నీవు లేవు గనుక, నీవు నులివెచ్చలుగా ఉన్నావు గనుక నేను నీ ముఖమున ఉమ్ము వేయదలంచి ఉన్నాను అంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పిల్లలు ఒక ప్రత్యేకమైన విధానంలో ఎదగాలి. దేవుని పిల్లలు ఒక ప్రత్యేకమైన విధానంలో పెరగాలి. అబ్రహాముని దేవుడు ఎందుకు వేరు చేస్తున్నాడు? అబ్రహాముని దేవుడు ఎందుకు ప్రత్యేకిస్తున్నాడు? కల్దీల ఊరు అనే పట్టణంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. మెసొపొతామియా ప్రాంతంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఆ బబులోను దేశంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. అంత మందిలో దేవుడు అబ్రహామునే ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? అంత మందిలో దేవుడు మహిమ కలిగిన దేవుడు అబ్రహాముతో ఎందుకు మాట్లాడాడు? అంతమంది జీవించే ఆ ప్రజల మధ్య అబ్రహామునే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కారణం ఏంటంటే, నమ్మకమైన మనసు గలవాడని యెహోవా ఎరిగి. ఎవరంట? మనసు. మనసు అంట గుడిసేటిదంట. గుడిసేటి అంటే మీకు తెలుసా? ఆ ఊత పదం మీకు తెలుసు. ఆ బుద్ధేనే. ఆ బుద్ధి ఎలాంటిదంట? గుణం. నాకు అర్థం కావాలి, ఇంకా పదం సంపూర్ణంగా చెప్పావు. గుణం అంటే ఏంటంట? అంటే గుడిసేటి అంటే నాకు అర్థం కాల, అది కూడా అర్థం కాల. గుణం చెడిపోయి ఉంటది కొంతమందికి, మనసు చెడిపోయి ఉంటది, కళ్ళకి చీకటి కన్ను ఉంటది, కళ్ళకి కావరం ఎక్కువ ఉంటది. అలాంటి ప్రజల మధ్యలో దేవుడు అబ్రహామును ప్రత్యేకించడానికి గల కారణం, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అంతమందిలో దేవుడు ప్రత్యేకించడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని యెహోవా ఎరిగి. మన మనసు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన మనస్సు ద్వారా ఏం కలుగుతుందో చెబుతారు. ఇప్పుడు దేవుడు అబ్రహామును ప్రత్యేకిస్తా ఉన్నాడు. దేవుడు అబ్రహామును ఆ ప్రాంతంలో నుండి వేరు చేస్తున్నాడు. నువ్వు వాళ్ళతో సాంగత్యం ఉండకూడదు, వాళ్ళతో రకరకాలుగా ఉండకూడదు, అలాంటి వాళ్ళతో బియ్యము కూడా అందకూడదు. అలాంటి వాళ్ళతో బియ్యం అందటం అంటే ఏంది? ఈళ్ళపిల్లలు నాన్నకి, ఆడపిల్లలు నీళ్ళకి కలుపుకోకూడదు, బియ్యము కూడా అందకూడదు. అలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఉండకూడదు. ప్రత్యేకించబడాలి. నువ్వు
నువ్వు ప్రత్యేకించబడాలి. అలాగ లేకపోతే నీ కుమారుని అటు కానీ ఆ కుమార్తె ఇటు కానీ, లేదా నీ కుమార్తెను అటు కానీ ఆడ కుమారుని ఇటు కానీ నువ్వు చేసుకోకూడదు. అదేగా దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తాడు. అవన్నీ చెప్పే సమయం ఈ రాత్రి కాదు కనుక దేవుడు ఎందుకు ప్రత్యేకించాడు, ఎందుకు వేరుపరిచాడంటే, ఇప్పుడు మీరు లేవికాండం చదవండి, 20వ అధ్యాయం 26వ వచనమే చదవండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెనని యెహోవాను నేను పరిశుద్ధుడును, మీరు నా వారయుండునట్లు అన్యజనుల యొక్క ఆచారములో నుండి పద్ధతిలో నుండి మిమ్ములను వేరు చేసి తిని. ఏం చేశాడంట దేవుడు? అన్యజనుల యొక్క పద్ధతుల్లో నుండి ఆచారములో నుండి మిమ్ములను నేను వేరు చేసి తిని, ప్రత్యేకించి తిని. ఎందుకంటే నేను పరిశుద్ధుడై ఉన్న దేవుణ్ణి కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుడు ఆలోచన ఏంది తన బిడ్డల పట్ల? దేవుడు ఆలోచన ఏంది తన ప్రజల పట్ల అంటే, ప్రజలు పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధంగా ఉండటానికి జీవించాలి, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, నమ్మకమైన మనస్సు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి, పరిశుద్ధులై ఉండవలెను. దేవుడు ఎందుకు అబ్రహామును ప్రత్యేకించాడు, ఎందుకు వేరు చేశాడంటే, అబ్రహాము పరిశుద్ధతను కాపాడుకున్నవాడుగా మనకు కనబడుతూ ఉంటాడు, నమ్మకమైన మనస్సు కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అతడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక ప్రత్యేకిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు దేవుడు ప్రత్యేకిస్తున్నాడంటే, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నువ్వు ప్రత్యేకంగా రాకపోతే, నువ్వు వేరు పరచబడకపోతే, నువ్వు అక్కడే ఉన్నట్లయితే ఆశీర్వాదం రాదు. నీ స్వజనులతోనే, నీ బంధువులతోనే, నీ తండ్రి ఇంటితోనే, నీ రక్త సంబంధులతోనే, నువ్వు ఉన్న ఊర్లోనే ఉన్నట్లుగా నీవు కానీ అలాగే వాళ్ళ పద్ధతుల్లో ఆచారాల్లో నువ్వు ఉన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదించను. వాటన్నిటినీ డిలీట్ చేసి, వాటన్నిటినీ నువ్వు వదిలిపెట్టి, నువ్వు ప్రత్యేకంగా నా మాట మీద ఆధారపడి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అబ్రహాము చేసిన పని ఏంటంటే, తన శరీరాన్ని దేవునికి సమర్పించేశాడు. దేవునికి స్తోత్రం. తన శరీరాన్ని దేవునికి ఇష్టంగా సమర్పించాడు, తన మనసును దేవునికి సమర్పించాడు. అపోస్తలుడైన పౌలు ప్రజల్ని బ్రతిమలాడుతూ ఒక మాట రాస్తాడు 12వ అధ్యాయం 1వ వచనంలో. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మలను బ్రతిమలాడుచున్నాను. ఇట్టి సేవ దేవునికి ఇష్టమైనది, యుక్తమైనది అన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన వెంటనే సజీవ యాగముగా తన శరీరాన్ని దేవునికి సమర్పించెను. దేవునికి స్తోత్రం. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, సజీవ మన శరీరము సమర్పించి, సంపూర్ణ శోధిగా సంపూర్ణ
ఎందుకు దేవుడు అబ్రహాముని వేరు చేశాడు? సొంత ఊరు నుండి, స్వజనుల నుండి, బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి ఎందుకు దేవుడు వేరు చేశాడంటే, నెంబర్ 1, నమ్మకమైన మనస్సు గలవాడు. నెంబర్ 2, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక అబ్రహాము కూడా పరిశుద్ధతను కాపాడుకుంటున్న వాడై ఉన్నాడు. అబ్రహాం ఎలా ఉన్నాడు? సజీవ యాగముగా తన శరీరాన్ని దేవునికి సమర్పించాడు. ప్రపంచంలో అబ్రహాము మూలముగా జాతులు విస్తరిస్తాయి. అబ్రహాము మూలముగా ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆశీర్వాదం పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మహిమ కలిగిన దేవుడు. మహిమ కలిగిన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన వెంటనే అబ్రహాము ఉన్న పాటున తన శరీరాన్ని దేవునికి సమర్పించాడు. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిలో రక్షక, ఎన్న శక్యము గాని పాపము వీపుపై పడి ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధిలో రక్షక. హల్లెలూయా. అబ్రహాము తన శరీరాన్ని ఉన్న పళంగా దేవునికి సమర్పించాడు. దేవునికి ఎలాంటి వాడు కావాలి అంటే, నీ శరీరాన్ని నీవు దేవునికి ఇచ్చేసేయాలి, సమర్పించాలి. పరిశుద్ధత కలిగి ఉండటానికి చూడాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఉన్న పాటున నీ శరీరాన్ని అబ్రహాము సమర్పించినట్లుగా కానీ నువ్వు సమర్పించగలిగినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. లోకంలో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు, అలా నువ్వు జీవించకూడదు. సోదరులతో ఒక అడుగు, దేవునితో ఒక అడుగు నువ్వు జీవించకూడదు. శకుని గాండ్రలతో ఒక అడుగు, దేవునితో ఒక అడుగు నువ్వు జీవించకూడదు. సోది చెప్పేవాడు వదలవు. నువ్వు వాళ్ళ దగ్గర కళ్ళం చుట్టూ కూర్చున్నట్టుగా కూర్చొని ఆమె సంగతి ఏందమ్మా, ఆ తర్వాత సంగతి ఏందమ్మా, జుడ్డు మొక్కడం ఒకటి వేసుకొని ఈ అమ్మ సంగతి ఏందమ్మా, ఆ అబ్బాయి సంగతి ఏందమ్మా, ఆ సంగతి. నిన్ను పొడవాల ముఖం మీద ఒక గుద్దితే బళ 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 బళను ముక్కులమ్మడి కారాలి. ఎందుకు? ఎవరు కొద్దాలా? ఆ సో చెప్పేది కొద్దాలా. నీకెందుకు ఇన్ని రకాలైన వ్యవహారాలు, ఇన్ని రకాలైన పద్ధతులు నీకెందుకు? ఉంటే దేవుళ్ళు ఉండి, లేకపోతే ఇంటి దగ్గర కూర్చో. ఎవడు వద్దన్నాడు నిన్ను? ఉంటే సరైన ఆరాధన ఉండు, లేకపోతే ఎన్ని పోత వైద్యులు అప్పుడు తిరుగుతా ఉండు. నిన్ను ఎవరు వద్దన్నారు? ఉంటే వెచ్చగానన్నా ఉండు, ఉంటే చల్లగానన్నా ఉండు, నులివెచ్చరగా ఉండబాకు. అది డేంజర్. డేంజర్ జోన్లో నువ్వు ఉన్నావని అర్థం. అబ్రహాముని దేవుడు వేరు చేయడానికి, ప్రత్యేకించడానికి గల కారణం ఏందయ్యా అంటే, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎరిగి అబ్రహాముతో మాట్లాడిన వెంటనే, మహిమ కలిగిన దేవుడు మాట్లాడిన వెంటనే తన శరీరాన్ని దేవునికి సమర్పించాడు. పరిశుద్ధత కలిగి ఉండటానికి సమర్పించాడు. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి అనగా ఆల్వేస్, ఎల్లప్పుడు, ఎప్పుడు, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే
నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికి దేవునికి కావలసింది ఏంటయ్యా అంటే మనిషి దగ్గర నుండి పరిశుద్ధత. ఏం కలగాలంట? పరిశుద్ధత. అబ్రహాము సజీవ యాగముగా పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడిన వెంటనే అతను పరిశుద్ధత కొరకు తన శరీరాన్ని దేవునికి సమర్పించాడు. అదే బైబిల్ చెబుతుంది. ఎన్నటెన్నటికి అంటే నువ్వు ప్రభువుని తెలుసుకున్న మరుక్షణము నుండి నీవు చనిపోయేంత వరకు కూడా నీ పరిశుద్ధతను కోల్పోకూడదు. పరిశుద్ధత దేవునికి అనుకూలమైంది. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే కదా నీకు అనుకూలము. దేవునికి అనుకూలమైంది ఏంటంట? పరిశుద్ధత. పరిశుద్ధత. 24 hours కోటాను కోట్ల దేవదూతలు, 24 గంటలు కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన దినములలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడైయుండుట నేను దర్శనమందు చూశాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా శరాబులు ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు కలిగిన దేవదూతలు ఉన్నారు. ప్రతివాడు 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏమన్నారు? వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము దేవుని మహిమతో నింపబడి ఉన్నదని గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఏం చేస్తున్నారంట? దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆయన పరిశుద్ధుడు, 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 యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచున్నారు. 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, సర్వలోకము దేవుని మహిమతో నింపబడి ఉన్నదని వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నారు 24 hours. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ఇలాగ మాట్లాడుతుంటే పరలోకపు గడప కమ్ముల పునాదులు కదులుచుండెను అని రాయబడింది. కాబట్టి మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధతయే దేవునికి అనుకూలమైనది కనుక అబ్రహాము తన శరీరాన్ని దేవునికి సమర్పించేశాడు. శరీరం ఇష్టం వచ్చినట్లుగా వాడటానికి ప్రయత్నం చేయకూడదు. సందట్లో సడయారం అన్నట్లు ఉండకూడదు. మన శరీరము దేవునికి సంబంధించింది కనుక ఈ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. కీర్తన గ్రంథము 111వ కీర్తన, కీర్తన గ్రంథము 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనమును కలుగజేయును. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగటానికి యోగ్యమైనది. దేవుని నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. దేవుని నామంలోనికి అడుగు పెట్టాం, దేవునిలోనికి వచ్చాం. అది పూజింపదగటానికి యోగ్యమైన నామము. దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు మనిషి దగ్గర నుండి అంటే పరిశుద్ధత. అబ్రహాము, నీవు నమ్మకమైన మనసు గలవాడవని ఎరిగి నేను నిన్ను వేరు చేశాను,
నేను నిన్ను ప్రత్యేకించాను, నువ్వు పరిశుద్ధత కలిగి ఉండు, నువ్వు పరిశుద్ధతకి సమర్పించుకో, నీ శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా వాడబాకు, ఈ దేహము నాది కాదు, ఈ దేహము నాదిలే అన్నట్లుగా ఉండబాకు. బైబిల్ చెబుతుంది ఈ దేహము మంది కాదు. ఈ శరీరం ఎవరిదంట? శరీరం మంద. 36 సార్లు రుద్దినా కూడా దెబ్బలు వచ్చింది. నురుగు కాదు, మట్టి. ఉదయం స్నానం చేసి రుద్దు, కండ వేసి ఈ మీద ఎట్టెట్ట అంటూ ఉండు, సుళ్ళుగా వస్తూ ఉంటుంది. చచ్చి అంతవరకు వచ్చింది అది. సుళ్ళుగా సుడిగా తిరుగుతున్నట్లుగా వస్తాయి. బస్తా అవుద్ది పొడి. దీనికోసం, ఈ శరీరం కోసం, ఈ శరీరాన్ని ఎంత ముచ్చటగా చూసుకొని, ఈ శరీరాన్ని అందంగా చూసుకొని, పైన బోతలు కూడా నైస్గా కట్ చేసుకొని, బోతలు కూడా నైస్గా కట్ చేసి ఏందో. కొరింథీ రాసిన పత్రికలోకి వెళ్ళండి, 3వ అధ్యాయం 16-17 వచ్చినారు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచ్చినారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. అనగా దేవుని ఆలయం అంటే ఏంది? శరీరమే, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఎవడైనను ఈ శరీరాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచి ఉద్యోగంలో ఉండగా కన్ను మిన్ను 2 కానరాల. అక్క చెల్లెళ్ళు అనే విషయాలు కూడా కానరాల. అసలుకి ఎవ్వరు కానరాల. భార్య కూడా కానరాల. మధ్యలో దొరికింది ఒక చుక్క. ఆ చుక్కని బంగారం అమ్మ 60 లక్షలు ఇచ్చాడండి. ఇప్పటికి ఎన్ని లక్షలు ఇచ్చాడు? 60 లక్షలు ఇచ్చేసాడు. 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు. 40 లక్షలు హ్యాండ్కి ఇచ్చాడు. ఎవరికి? అమ్మ, బంగారము, చొక్క. కొడుకున్నాడే, కూతురుందే, భార్య ఉందే, నాకు ఒక ఇల్లుందే, నా తోబుట్లు ఉన్నారే, సంవత్సరానికి ఒక చీరన్నా పెడదామే, అసలుకి ఏమి లేవు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే డయాలసిస్ జరుగుతుందంట. ఏం జరుగుతుంది? డయాలసిస్ జరుగుతుందంట. కిడ్నీలు మార్పిడి జరిగితే కొద్ది కాలం బ్రతకొచ్చారంటే ఆ డాక్టర్ గారు అన్నారంట, కిడ్నీలు ఎవరు పడితే ఆడ వేయకూడదు, నీ బంధువులు ఎవరన్నా కిడ్నీ ఇస్తే ఆ వేసుకోని అన్నాడంట. డయాలసిస్ జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యం రాగలే మళ్ళీ బంగారం దగ్గరికి వెళ్ళాడంట. బంగారం లేకపోతే ఉండలేకపోతున్నాడు. ఈ బంగారం ఇక వాళ్ళ అక్క వాళ్ళకి ఫోన్ చేసి, అక్క నీ కొడుకు నాకు కిడ్నీ ఇవ్వమని నేను బతుకుతాను. ఎవరు ఏం ఇయ్యాలంట? ఆడు మాత్రం అడిగేవరే, ఆడు తాగొచ్చి మామూలుగా ఉన్నది ఎవరు, నీ కిడ్నీ ఉన్న పడి చెడిపోయిన కిడ్నీలు కూడా 2 తీసేస్తాడు అన్నాడంట ఆడక్క. ఇప్పుడు కిడ్నీల కోసం వెతుకుతున్నాడు. బంధువులు ఎవరెత్తారా కిడ్నీలు? ఎత్తారండి? ఎవరన్నా కిడ్నీలు ఎత్తారు? నువ్వురికి ఏమి ఇచ్చావని కిడ్నీ ఇవ్వడానికి? ఇప్పుడు శరీరం ఏం జరుగుతుంది? డయాలసిస్ జరుగుతుంది. వారానికి 2 సార్లు తీస్తున్నారు. బ్లడ్ బాగా బయటికి లాగి శుద్ధి చేసి లోపల పంపిస్తున్నారు. లాగటం, శుద్ధి చేయడం, పంపించారు.
శరీరంలో ఆరోగ్యం ఉన్నంత వరకే దేవుని బిడ్డలారా, శరీరంలో ఆరోగ్యం ఉన్నంత వరకే మనం ఏ ఆట ఆడినా, శరీరంలో ఉన్న ఆరోగ్యం కాస్త దెబ్బతింటే, నిద్రలో మెడనరం పడితే, నిద్రలో కానీ కాలు కానీ పిక్క కానీ పట్టేసి ఒక్కొక్కడికి అని లేవుతారు నిద్రలో. ఎందుకు అంత అవసరమా నీకు? నరం పడితే నీ తట్టుకోలేవు. ఆ శరీరానికి అంత అవసరమా? బైబిల్ చెబుతుంది, ఈ శరీరాన్ని ఉన్న పాటుగా దేవునికి సమర్పించండి. అబ్రహాము దేవునికి సమర్పించాడు. పరిశుద్ధతయే దేవునికి అనుకూలమైనది. కాబట్టి దేవుని ఆలయముగా ఉన్న తన శరీరాన్ని దేవునికి సమర్పించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 మాటలు చెబుతాను, 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. పరిశుద్ధత అంటే ఏంది? పరిశుద్ధత అంటే ఏంది? పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండటమే పరిశుద్ధత. అది సింపుల్ పదం, పాపానికి దూరంగా ఉండటమే పరిశుద్ధత. అదే బైబిల్ ఏం చెబుతుందంటే, 1 దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాలు. 1 దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటకే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవునిని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన శరీరమును కాపాడుకొనవలెను. ఘటము దట్ మీన్స్ శరీరమును కాపాడుకొనవలెను. ఈ శరీరాన్ని కాపాడుకోవాలని తెలిసి ఉండటమే దేవుని చిత్తము. చాలు. పౌలు దెసలోనిక సంఘానికి లేఖ రాస్తూ, ఈ శరీరాన్ని జారత్వానికి వినియోగించబాకండి, ఈ శరీరాన్ని కామాభిలాషకు వినియోగించబాకండి, ఈ శరీరాన్ని పవిత్రత కోసం వినియోగించండి అన్నాడు. అయ్యా, శరీరం పవిత్రత కోసం వినియోగితే మాకు వచ్చే లాభం ఏందైనా? ముక్కులో జలుబు వచ్చింది, జలుబు తీసుకోకుండా ఉంటామా? తీసుకో, బాగా సీదొదిలిపెట్టు. అప్పుడు కానీ ముక్కులో పైపు లేదు. ఏ పరిశుద్ధత కలిగి ఉంటే ప్రయోజనం ఏంది? జారత్వానికి దూరంగా ఉండు, కామాభిలాషకు దూరంగా ఉండు, శరీరాన్ని కాపాడుకో. శరీరాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడు పాడు చేస్తారని మీరు తేటగా మాట్లాడుతున్నారు. ఒకవేళ గాని శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే వచ్చే లాభం ఏమన్నా ఉందా? మనిషికి ఏం కావాలి? మనిషికి ప్రతి దాంట్లో ఏం కావాలి? పని చేస్తే ఏం కావాలి? లాభం. పని చేస్తే ఏం కావాలి? లాభం. భక్తి చేస్తే ఏం కావాలి? లాభం. లాభం లేని ఎవరే పని చేయరు. లాభం ఉంది. ఏంటి ఆ లాభమో ఒక్క మాట చెప్పేసి ఈ రాత్రి వేళ నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఏంటి ఆ లాభం? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించెను. దర్యావేషు రాజునకు ఇష్టమాయెను. ఈ 120 మంది మీద 3 ప్రధానులను నియమించెను. ఆ 3 ప్రధానులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండా ఉండునట్లుగా ఆ అధిపతులు తప్పకుండా లెక్కలు అప్పగించవలెను ఆజ్ఞ ఇచ్చెను. చాలు. దర్యావేషురాజు పరిపాలన కాలంలో తన రాజ్యమంతా మీద 120 మంది ముఖ్యులను ఉంచితే, ఆ 120 మంది ముఖ్యుల మీద 3 ప్రధానులు నిలబడితే, ఆ 3 ప్రధానుల్లో
ప్రాముఖ్యమైన వ్యక్తి దానియేలుగా ఉన్నాడు. ఎందుకు దానియేలు హెచ్చించబడ్డాడు? ఎందుకు దానియేలు ప్రాముఖ్యంగా ప్రధానమంత్రి అయ్యాడు అంటే, దానియేలంట బబులోను దేశానికి కొనుక్కోబడ్డాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళందరూ బబులోను దేశంకి వెళితే అక్కడ ఉన్న వాళ్ళని బాగా మాంసం పెట్టి పోషించాలని రాజుగారు చెబితే, అప్పుడు దానియేలు అంటాడు, మేము కాయగూరలను పప్పు ధాన్యములు మాత్రమే తింటాం, మాంసం అంతగా తినవనైనా, ద్రాక్ష రసం కూడా మాకు వద్దునైనా అంటే, అక్కడ ఉన్నవాళ్ళు అంటారు, అయ్యా మీ ముఖాలు ఏమన్నా తగ్గిపోతే, మీ కళ్ళు ఏమన్నా పీకిపోయినట్లుంటే రాజుగారు నాకు పనిష్మెంట్ ఇస్తాడయ్య అంటేను, ఒక్క 10 రోజులు చూడు, బాగా మాంసం తినే వాళ్ళకి, కూరగాయలు తింటున్న మాకు మా ముఖాలు 10 రోజులు టెస్ట్ చేయి. 10 రోజుల తర్వాత ఒకవేళ మేము పీకిపోయినట్లుగా ఉంటే మీరు చెప్పినట్లుగా మాంసాన్ని, ద్రాక్ష రసాన్ని, జ్యూస్ని బాగా సేవిస్తాము అని చెప్పాడు. ఈ 10 రోజులు చూస్తే బాగా జ్యూస్ సేవించే వాళ్ళకంటే, బాగా మాంసం తొళ్ళ పీక్కుని తినే వాళ్ళకంటే దానియేలు ముఖమంట తేజస్సుగా ఉందంట. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నవాడు అన్నాడు, ఇదే కంటిన్యూషన్ చేయన్నాడు. అంటే పరిశుద్ధత కలిగి ఉండటానికి ఆహార విషయంలో కూడా ఆత్రం లేనివాడుగా ఉన్నాడు. దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు దానియేలు. షడ్రకు దేవునికి భయపడేవాడు ఉన్నాడు. మెషకు, అబేద్నెగోలు దేవునికి భయపడేవారు ఉన్నారు. ఆ రాజ్యులు వాళ్ళు జీవించే సమయంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడే దేవుడు అని నిరూపించే విధంగా నిలబడ్డారు. సవాలకరంగా వారు దేవుని కోసం. నెబుకద్నెజరు రాజు కాలంలో, నెబుకద్నెజరు రాజు బబులోను దేశం పరిపాలించిన తర్వాత ఏ రాజు వచ్చాడు? ఇప్పుడు ఈ రాజు దర్యావేషు రాజు వచ్చాడు. దర్యావేషు రాజు కాలంలో 120 మంది ముఖ్యులు నిలబెట్టి, ఆ 120 మంది మీద 3 ప్రధానులు నిలబెడితే, ఆ 3 ప్రధానుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తిగా దానియేలు హెచ్చించబడ్డానికి గల కారణం ఏంటంటే, దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? పరిశుద్ధత. నేను ముగించబోతున్నాను. దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అబ్రహాము దీవెన పొందటానికి గల కారణం, ఒక కారణం ఈ రాత్రి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన హృదయము దేవునికి నమ్మకమైందని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈ రాత్రి చాలా మాటలు విన్నాము. దైవ చిత్తానుసారంగా జీవించండి. దేవుడు మిమ్ములను, మీ పిల్లలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. తరలవచ్చండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ 1 నిమిషం పాటు తరలవచ్చండి, ప్రార్థన చేద్దాం.